ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాను. రాత్రికాల సమయంలో దేవుని యొక్క సాన్నిధ్యంలో కూడుకొని వాక్య లేఖనాలు ధ్యానం చేయడానికి ఇటు అవకాశం కల్పించినటువంటి ఆ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మార్కు గారు రాసినటువంటి సువార్త 7వ అధ్యాయము ధ్యానం చేసే ముందు కొన్ని మాటలు మీతో చెప్పిన తర్వాత వాక్య లేఖనములు దగ్గర వద్ద 2024 ఇచ్చినది 2025 సంవత్సరంలో జనవరి నెల 2వ తారీఖు మనం వచ్చిందా? ఎక్కడికి వచ్చిందామండి? 2వ తారీఖు వచ్చిందా? నిన్నటి కాల సమయంలో చాలా మంది కూడా ఆరాధన జరిగిస్తారు. చాలా మంది చర్చిలో నైటు ప్రార్థన జరుగుతుంది, మరలా మధ్యాహ్నం సమయము ప్రార్థన జరుగుతుంది. ఈ నైట్ ప్రార్థన చేసినప్పుడు ప్రామిస్ కార్డులను తీస్తారు. చాలా చర్చిల్లో ప్రామిస్ కార్డులు అంటే వాగ్దానాలు, దేవుని యొక్క వాక్యములో ఉన్నటువంటి కొన్ని సందర్భాలను తీసుకుని, కొన్ని వాక్యాలు తీసుకుని, ఇది దేవుడు నీకు ఇచ్చినటువంటి వాగ్దానం అని చాలా మంది కూడా చెప్తూ ఉంటారు, కొంతమంది స్వీకరిస్తూ ఉంటారు. నాకు చిన్న సందేహం వచ్చింది ఇందాక సమయంలో. ఒక వాగ్దానం తెద్దాం అనేటువంటి ఆలోచన వచ్చింది. ఏంటి ఆ వాగ్దానం అంటే, నేను గూగుల్కి వెళ్ళి ప్రామిస్ కార్డులు నేను తెలుగు అనుకుంటగానే చాలా కార్డులు వచ్చాయి. కార్డులు వచ్చినప్పుడు ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్ కార్డులు కానీ చూసినప్పుడు స్టాక్ లేదు అని దానిలో పెట్టారు. గమనించాలి, స్టాకు లేదు అని పెట్టారు. దేవుడు చేస్తున్నటువంటి వాగ్దానానికి, ఇక్కడ జరుగుతున్నటువంటి వ్యాపారానికి ఏమైనా ఇక సందర్భము ఏమైనా ఉందా? పోలిక ఉందా? దేవుని వాక్యం అంటే ఏంటి? దేవుని వాగ్దానం అంటే ఏంటి? ఈ రోజు జరుగుతున్నటువంటి వ్యాపారం ఏంటి? అసలు వాగ్దానం, దేవుని యొక్క వాగ్దానం అంటే ఏంటి? అది దేవుడు స్వయంగా మానవులకు వసకుతున్నటువంటి మాట ఇస్తున్నాడని. చాలా మంది ప్రవక్తలు ఉన్నారు, చాలా మంది బోధకులు ఉన్నారు. అపోస్తుల ద్వారా ప్రకటించబడినటువంటి సువార్త మనకున్నది. ప్రవక్తలు ఎవరి గురించి వాగ్దానం చేసినా దేవుడు బయటపరిచినటువంటి వాగ్దానం నెరవేర్చాడు. 1 సంవత్సరంలో నెరవేరేటువంటి వాగ్దానాలు ఉన్నాయి, కొన్ని సంవత్సరాల్లో నెరవేరినటువంటి వాగ్దానాలు ఉన్నాయి, కొన్ని వందల సంవత్సరాలు నెరవేరినటువంటి వాగ్దానాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ప్రకటిస్తున్నటువంటి సువార్తలో సంవత్సరానికి ఒక వాగ్దానం. ఇది ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు, ఇది ఎలా వచ్చిందో నాకు తెలియదు. నేను బైబిల్ను పరిశీలన చేసినప్పుడు, వాక్య లేఖనాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు మనుషులు కల్పించినటువంటి కథనాలు అని నాకు అర్థమైంది. ఈ వాక్యం ఇచ్చినటువంటి మీరందరూ కూడా ఇదే భావం కలుగుతుందనేటువంటి ఉద్దేశంతో ఈ వాక్యం చెప్పడానికి నేను సిద్ధపడుతున్నాను. ఒకసారి చదవండి. మార్కు గారు రాసినటువంటి సువార్త 7వ అధ్యాయము 6వ వచనం. ప్రతి ఒక్కరి దగ్గర బైబిల్ పెట్టుకోండి. మార్కు గారు రాసినటువంటి సువార్త 7వ అధ్యాయము 6వ వచనం. అందుకైన వారితో ఇలాగ చెప్పెను, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులు, దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు అని రాయబడినట్లు వేషధారులైన మిమ్మల్ని గూర్చి యెషయా ప్రవచించినది సరే కదా. ప్రైజ్ ది లార్డ్. ఇది యేసుక్రీస్తు శరీరధారిగా ఉండినటువంటి కాలంలో ప్రకటించినటువంటి సువార్త, సాక్షి అయినటువంటి మార్కు గారి లోకముకు అందించినటువంటి వ్రాతపూర్వకమైనటువంటి ఆధారం. మరొకసారి చెప్తున్నాను, యేసుక్రీస్తు శరీరధారిగా ఆయన 3.5 సంవత్సరాలు ప్రకటించినటువంటి సువార్తలో భాగంగా
ఆయన ప్రకటించినప్పుడు ఆయన దగ్గర ఉండి నేర్చుకున్నటువంటి బోధను సాక్ష్య రూపంలో ఈ లోకానికి తెలియపరచడానికి వ్రాతపూర్వకంగా ఇచ్చినటువంటి ఆధారము మనం ఈ రోజున మనం చదువుతున్నాం. గమనించాలి. ఇక్కడ యేసుక్రీస్తు అక్కడ నుండి సువార్తను ప్రకటిస్తున్నాడు. ప్రభు సువార్తను ప్రకటిస్తూ అక్కడ ఉన్నటువంటి జనాంగమును చూసి అంటున్నాడు, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరుచుదురు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. రెండవ మాట ఏం చెప్తున్నాడు, వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుతూ నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు అని వ్రాయబడినట్లు వేషధారులైన మిమ్మల్ని గురించి యెషయా ప్రవచించినది సరియే కదా. ఇది 2000 సంవత్సరాల క్రితం ఆయన మాట్లాడినటువంటి మాట. ఇది ప్రవచించింది యెషయా ఇంకా కొన్ని సంవత్సరాలకు ముందు. ఆ కాలంలో నెరవేర్చినది అంటే మీ జనాంగం చూసినప్పుడు యెషయా ప్రవచించింది మీ గురించే కదా అనేటువంటి ఆలోచన కలిగి చెప్పినటువంటి మాట. ఇప్పుడు కూడా అదే కొనసాగుతుందని నా ఆలోచన. ఎందుకని మాట చెప్తున్నానంటే, ప్రతి ఒక్కరు కూడా వాగ్దానం కార్డు తీసుకోవాలని చాలా మంది కూడా చర్చికి వెళ్తారు. చాలా మంది ఏంటంటే ఏదైనా ఆశీర్వాదం నాకు ఇచ్చేస్తాడేమో అని చాలా మంది కూడా వెళ్ళేటువంటి ఆలోచన చేస్తారు. చాలా మంది కూడా వెళ్తారు ఆశతో. ఎందుకంటే దేవుడు ఆశీర్వదిస్తే ఎవరికి వద్దండి, అందరు కూడా కావాలి. దేవుని యొక్క ఆశీర్వాదం ఎలా ఉంటుంది? దేవుని యొక్క ఆశీర్వాదం ఎలా వస్తుందంటే మనిషికి దేవుడికి లోబడినట్లు వస్తుంది. అబ్రహాము దేవుడికి లోబడ్డాడు కాబట్టి వాగ్దాన ఫలమును అనుభవించడానికి అబ్రహాము పాత్రుడయ్యాడు. దేవుడికి లోబడినటువంటి వారికి దేవుని యొక్క వాగ్దానం ఫలిస్తుందా? మీరు గమనించినట్లయితే పచ్చి తాగుబోతులు కూడా దేవుని యొక్క సాన్నిధ్యంలో మంచి వాక్యం వస్తుంది. పచ్చి తాగుబోతులకి వచ్చి వాడు నిలబడి వాక్యం తీసినట్లయితే, అంటే ప్రామిస్ కార్డు తీసినట్లయితే వాడికి మంచి వాక్యం వస్తుంది. ఒకవేళ హృదయ అంతరంగములు ఎరిగినటువంటి వాడైతే నీ హృదయమును నీ పద్ధతిని సరి చేసుకోను అని దేవుడు మాట్లాడతాడు. మన చర్చిలో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఆ విధంగా లేదు. నిన్ను మిక్కిలిగా ఆశీర్వదిస్తాను, నిన్ను నిలుచున్నటువంటి ప్రాంతంలో నిన్ను అభివృద్ధి చేస్తాను, నీ చేతులు కష్టార్జితం నీకు అనుభవించే విధంగా చేస్తాను. ఇలా దేవుని యొక్క ఆశీర్వాద వచనము రాయబడినటువంటి సంగతులు అనేకమైనటువంటి జనాంగం సూచిస్తూ వాని దృష్టాంతములకు ఉంచబడినటువంటి వాక్యములు తీసుకొచ్చి ఇది నీకు దేవుడు ఇచ్చిన వాగ్దానం అంటే ఎలా కుదురుతుంది? ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు ఏమంటే, మనుషులు కల్పించినటువంటి దైవోపదేశములు పద్ధతులను దైవోపదేశములుగా బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నాను. ఎలా ఆరాధిస్తున్నారంట? మనిషికి ఒక ఉద్దేశం వస్తుంది. ఇక్కడ గమనించండి, మరొక ఉదాహరణ మీకు చెప్తాను అర్థం కావడానికి. మన చర్చలో ఇంచుమించు 10 మంది ఉంటాం. 10 మందిలో 10 మందికి వాగ్దానాల కార్డులు తీయాలి. నేను ఎన్ని కొనుక్కొస్తాను వెళ్ళి? ఎన్ని కొనుక్కొస్తానంటే ఒక 50 లేదా ఒక 15, లేదా నాకు స్తోమత లేకపోతే బైబిల్ నుంచి కొన్ని వాక్యములు తీసుకొచ్చి రాస్తాను పేపర్ మీద. ఏం చేస్తాను? ఒక స్లిప్ తీసుకుంటాను, ఫలానా వాక్యం అని నేనే రాస్తాను. దాన్ని ఏం చేస్తానంటే ఒక డబ్బాలో వేస్తాను. వేసి మీరు తీయండి ఇదే వాగ్దానం అంటే మీకు వాగ్దానం అయిపోతుంది. ఏ రోజు వచ్చింది ప్రింట్, అంతకుముందు చేసినటువంటి పద్ధతి ఇది. చాలా ముగ్గురు గమనించాలి. ఇప్పుడైతే మనసుకు స్తోమత పెరిగింది, అర్హత పెరిగింది, టెక్నాలజీ పెరిగింది, అన్నీ పెరిగాయి కాబట్టి కార్డు ప్రింట్ చేపిస్తున్నారు. ఇంకా కొంతమంది వ్యాపారంగా ఇంకేమైనా ఉన్నాయి బయటలో ఉన్నటువంటి కొద్దిగా ఆశీర్వాద వచనం తీసుకొచ్చి ప్రామిస్ కార్డులు తయారు చేయడం వాడి బిజినెస్. అది వాడి బిజినెస్ లో
ఈరోజు నేను అడిగితే వాగ్దానం కార్డు తీద్దామంటే అమెజాన్ రోడ్డు లేదు అంటున్నాడు. ఏమంటున్నాడు? లేదు, నా దగ్గర స్టాకు లేదంటే ఒకవేళ బహుశా దేవుని యొక్క వాగ్దానములు ఫ్లిప్కార్ట్ రోడ్డుకి వెళ్ళలేదేమో అనే ఆలోచన వచ్చింది నాకు. ఒకవేళ అతనికి బయలుపరచుంటే ఇంకా కొన్ని కార్డులు నిలవకానికి పంచేవాడు, ఇంకా ప్రింట్ చేయించేవాడు. క్షమించాలి, ప్రతి ఒక్కరు వ్యంగ్యంగా మాట్లాడుతున్నాను. ఎందుకనంటే అలా మాట్లాడవలసి. ఇక్కడ దేవుడు మాట్లాడినటువంటి వాక్యం ఏంటి? మనుషుడికి వస్తున్నటువంటి ఉద్దేశములను, పద్ధతులను ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇది దేవుని ఉపదేశం అని చెప్తున్నారు. ఇది కల్పించినటువంటి కథలను తీసుకొచ్చి ఇది దేవుని వాగ్దానం అంటే ఎలా వాగ్దానం అవుతుంది? ఒక్కసారైనను కనీస గ్రహిత జ్ఞానముతో నేను ఆలోచన చేయాలి కదా, ఇది దేవుడు నాకు చేసిన వాగ్దానం ఎలా అవుతుంది అని. ఒక నిమిషం ఆయనను ప్రార్థన చేసి దేవుని యొక్క ఆత్మను పొందుకున్నట్లయితే దేవుడు మీతో మాట్లాడతాడు, నీ ప్రవర్తన సరిగా లేదు, జాగ్రత్తగా ఉండము. దేవుడు గొప్పదైన వాగ్దానం చేశాడు, ఆ వాగ్దానాన్ని లోకం మర్చిపోయింది. గొప్పదైన వాగ్దానాన్ని ఇచ్చాడు, ప్రతి ఒక్కరికి వాగ్దానం మర్చిపోయాడు. ఏంటో వాగ్దానం ఒకసారి తీస్తారో? యోహాను రాసినటువంటి సువార్త 14వ అధ్యాయం 16వ వచనం చదువుతామా? ఏం చెప్తున్నాడు ఇక్కడ? వాగ్దానం చేశాడు. ఇది ఇజ్రాయేలీ జనాంగానికి సంబంధించేదా, అపోస్తులైనటువంటి వారికి సంబంధించేదా, తాను తర్వాత వచ్చినటువంటి శిష్యులకు సంబంధించేదా, లేకపోతే ఈ లోక మానవాళి కోసం సంబంధించినటువంటి మాట? మరొకసారి అడుగుతున్నా, అపోస్తులకు దేవుడు వాగ్దానం చేశాడా? తర్వాత వచ్చినటువంటి పరిచర్యకు నియమించబడినటువంటి శిష్యులకు ఈ వాగ్దానం ఇచ్చాడా? లేదంటే ఆ వాక్యం అంగీకరించి ఆయనే నిజమైనటువంటి రక్షకుడు అని ఎవరైతే అంగీకరిస్తారో వాళ్ళందరికీ అనుగ్రహించబడినటువంటి వాగ్దానం వారికి చెందినదా, అపోస్తులకు మాత్రమే చెందినదా? ఎవరికి చెందిందండి ఇది? దేవుడు ఏం చెప్తున్నాడు అక్కడ అంటే శరీరానికి వచ్చినటువంటి ఆయన ఏం చెప్తున్నాడు? ఒకసారి చదవండి, మరలా చదవండి. నేను తండ్రిని వేడుకుందును, అనగా సత్య స్వరూపియకు ఆత్మను మీకు అనుగ్రహించును. అబ్రహాముకు వాగ్దానం చేశాడు, కానాను అనేటువంటి దేశమును నీకు ఇస్తున్నాను అని. అదే అబ్రహాముకు వాగ్దానం చేశాడు, నీ వెన్నులోంచి వచ్చినటువంటి నీ కుమారుడు నీకు వారసుడు అవుతాడు అని. గిద్యోనుకు వాగ్దానం చేశాడు దేవుడు, బలార్జుడా బలం తెచ్చుకోంటే నేను బలహీనుడు కదా అనుకున్నాడు. లేదు లేదు, నీకు రాజ్యం చేయించగలిగినటువంటి వాగ్దానం నీకు ఇస్తున్నాను. ఇప్పుడు చూస్తున్నటువంటి వాగ్దానాలు ఇవి ఎక్కడో నాకు అర్థం కావట్లేదు. నాకు తెలిసైతే ఇవి మనుషులు కల్పించినటువంటి పద్ధతులు, మనుషులు కల్పించినటువంటి చేవ్రాతలు, మనుషులు కల్పించినటువంటి ఆచారం. అమ్మా, యోహాను రాసినటువంటి సువార్త ఎప్పుడు రాయబడింది? అపోస్తుల కార్యం ఎప్పుడు రాయబడింది? ముందు వాక్యం ఉందా? వాగ్దానాలు ముందు ఉన్నాయా? దేవుని వాక్యం ముందుందా? ఇప్పుడు ప్రామిస్ చేస్తున్నటువంటి వాగ్దానాలు కార్డు ముందు ఉన్నాయా? ప్రైజ్ లార్డ్. మనకి ఇంత
జ్ఞానంతో ఆలోచన చేస్తే ఇది మనుషుల పారంపర్యాచారము అనేటువంటి విషయము మనకు అర్థం కాదు. మొట్టమొదటిగా మనుషుల పారంపర్యాచారమును గైకొనుచునని వ్యర్థముగా ఆరాధిస్తున్నాము అని దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. మరొకసారి చదవండి. మార్కు గారు రాసిన సువార్త 7వ అధ్యాయము 13వ వచనం. మీరు నియమించిన మీ పారంపర్యాచారం వలన దేవుని వాక్యమును నిరర్ధకము చేయుదురు, ఇటువంటివి అనేకములు మీరు చేయదరని మీతో చెప్తారు. ఇక వాగ్దానం కార్డు వస్తుంది. వాగ్దానం కార్డు మరొకటి కాదు, దేవుని వాక్యం. ఏమొస్తుందండి? దేవుని వాక్యమే కదా తీసుకొచ్చి మీ వాగ్దానం అనేది చెప్పేటువంటి మాట వాక్యమే ఇస్తున్నాను. ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, మీ ఆచారమును బట్టి దేవుని వాక్యం నిరర్ధకమవుతున్నది. మీకు వచ్చినటువంటి ఆలోచన బట్టి, మీకు జరిగిస్తున్నటువంటి పద్ధతిని బట్టి వాక్యం నిరర్ధకమవుతున్నది. వాక్యం తెలియనటువంటి వాడు, వాక్యం అంటే అర్థం చేసుకోగలిగినటువంటి వాడు, ఒకవేళ దేవుడు ఆశీర్వాదము ఇచ్చేస్తాడని ఒకవేళ అన్యుడు చర్చలోకి వచ్చినట్లయితే అతనికి కూడా ఒక ప్రామిస్ కార్డు వస్తుంది. ఇచ్చేస్తాడు, తీసుకుంటాడు, సంతోషపడతాడు. ఈ వాక్యం ఎప్పుడు నెరవేర్చబడుతుందా అని ఆలోచన చేస్తాడు. మరొక సంవత్సరం మరలా ఇతడు మరొక వాగ్దానం కార్డు వస్తుంది. ఈ వాక్యం ఎప్పుడు అవుతుందా అనేటువంటి ఆలోచన చేస్తాడు. ఒకవేళ దేవుడు సూటిగా మాట్లాడితే ఆ హృదయం ప్రేరేపించబడుతుంది, హృదయం తెరవబడుతుంది. ఒకవేళ మారు మనసు కలిగి ఉంటే మారు మనసు తగినటువంటి క్రియను ఆ వ్యక్తి చేస్తాడు, దేవుని వాగ్దాన ఫలము అనుభవిస్తాడు. ఈ వాక్యము, దేవుని వాక్యం తన హృదయంలో లేదు, తన ఆలోచన లేదు, తన క్రియలు లేదు. దేవుడు వాగ్దానం చేస్తాడా? ఇక్కడ ఎవరి వాక్యం నిరర్ధకం వచ్చిందని చెప్తున్నాడు దేవుడు? దేవుని వాక్యమునే నిరర్ధకము చేస్తున్నారు. ఎవరి వలన అంటే మనుషులు కల్పించినటువంటి దైవోపదేశముల వలన. ఇది దైవోపదేశము, దేవుని ఉపదేశము. ఇది దేవుని మాటలు ఎవరైతే అబద్ధములు చెప్తున్నారో, మోసమైనటువంటి మాటలు పలుకుతున్నారో వారిని బట్టి దేవుని వాక్యము నిరర్ధకమవుతున్నది అని మార్కుగా రాస్తున్నాడు వ్రాతపూర్వకంగా. అసలు వాగ్దానం అంటే ఒకసారి చూద్దామా? అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చదవడమా? యేసు తాను ఏర్పరచుకొనిన అపోస్తలులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత ఆయన పరమునకు చేర్చుకోబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటినన్నిటిని గూర్చి నా మొదటి గ్రంథమందు రచించి తిని, ఆయన శ్రమపడిన తరువాత 40 దినములు పర్యంతము వారికి అగుపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేకమైన ప్రమాణాలను అంటే రుజువులను చూపి వారికి తను తానే సజీవునిగా కనపరుచుకొనెను. ఆయన వారిని కలుసుకుని ఇలాగ ఆజ్ఞాపించెను, మీరు ఒకసారి మరలా చదవడం వచ్చిన మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. ఎవరిచ్చారు వాగ్దానం? తండ్రి ఇచ్చి ఉన్నాడు, నా వలన మీరు విని ఉన్నారు. యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడు?
తండ్రి వాగ్దానం ఇచ్చాడు, దానిని నా వలన మీరు విని ఉన్నారు. దేవుడు ఏ వాగ్దానం ఇచ్చాడు? ఈయనేం చెప్పాడు? తండ్రి అయినటువంటి దేవుడు ఏ వాగ్దానాలు ఈ లోకానికి ఇచ్చాడు? ఈయన ఏ వాగ్దానం అని బయలుపరిచాడు. చెప్తారు ఒకసారి, చెప్పగలుగుతారు? మరలా యోహాను సువార్త తీయండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం. యోహాను సువార్త 14. మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేకమైన నివాస స్థలములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి నేను ఉండు స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. మరలా మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నా, ఇది అపోస్తలులకు మాత్రమే చెందినటువంటి వాగ్దానమా, లేదంటే మేడగదిలో కూర్చుండి 120 మందికి మాత్రమే ప్రకటించినటువంటి సువార్త వారికి మాత్రమే చెందుతుంది ఈ వాగ్దానము, లేదంటే యావత్ ప్రపంచంలో క్రీస్తును అంగీకరించిన ప్రతి ఒక్కరికి కూడా చెందుతుందా? అమ్మా, అందరికీ చెందుతుంది. ఒకే వాగ్దానమా, అనేక రకాలుగా ఉన్నాయా? ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ గమనించినట్లయితే దేవుడు ఒక వాగ్దానాన్ని ఇస్తున్నాడు. శరీరధారిగా ఉండినటువంటి కాలంలో మహిమా శరీరంతో ఒక వాగ్దానాన్ని ఇస్తున్నాడు. శరీరధారిగా ఉన్నాడు, ఒక వాగ్దానాన్ని ఇచ్చాడు, మరలా ఆయన కోసం కనిపెట్టండి అని మరలా వాగ్దానాన్ని గుర్తు చేస్తున్నాడు. ఏంటి వాగ్దానం? మీరు ఉండుతున్నటువంటి స్థలంలో మీరు ఉండులాగున మరలా వచ్చి మిమ్మల్ని తీసుకువెళ్తాను. నా తండ్రి ఇంట అనేకమైన నివాస స్థలములు కలవు, నాతో కూడా మీరు కూడా ఉండులాగున స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఇది నిరర్థకము కాదు. ఒకవేళ తప్పిపోతున్నటువంటి వారికి నిరర్థకం అవ్వచ్చు, కానీ అంటే మనుషులు కల్పించినటువంటి దైవోపదేశములని భావించుతున్నటువంటి వారు దేవుని యొక్క వాగ్దాన ఫలము పొందనేరరు. పొందుతారా? ఒకసారి యెహెజ్కేలు గ్రంథం చదువుతారా? యెహెజ్కేలు గ్రంథము 13వ అధ్యాయం 13వ అధ్యాయం 1వ వచనం చదువుదామా? మరియు యెహోవా నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, ప్రవచించుచున్న ఇశ్రాయేలీయుల ప్రవక్తలకు విరోధముగా ప్రవచించి మనసు వచ్చినట్లు ప్రవచించు వారితో నీవు ఇలాగు చెప్పుము, యెహోవా మాట ఆలకించుడి. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, దర్శనమేమియు కలుగుకున్నను స్వబుద్ధిని అనుసరించుచు అవివేక ప్రవక్తలకు శ్రమ. ఇశ్రాయేలురా, నీ ప్రవక్తలు పాడైన స్థలముల నుండి నక్కలతో సాటిగా ఉన్నారు. యెహోవా దినమున ఇశ్రాయేలీయులు యుద్ధమందు స్థిరముగా నిలుచున్నట్లు మీరు గోడలనున్న పీటల దగ్గర నిలవరు, ప్రాకారమును దిట్టపరచరు. వారు వ్యర్థమైన దర్శనములు చూచుచు యెహోవా తమను పంపకపోయినను తాము చెప్పినటువంటి మాట స్థిరమని నమ్మునట్లు
అది యెహోవా వాక్కు అని చెప్పుదురు. నేను సెలవీయకపోయినను యెహోవా వాక్కు అని మీరు చెప్పిన ఎడల మీరు కనినది వ్యర్థమైన దర్శనము కదా. వ్యర్థమైన దర్శనము కదా. మీరు నమ్మదగినది సోరగాండ్రైతిరి కదా. నమ్మదగని సోండ్రగాండ్రు అయితిరి కదా. కదా. ప్రైజ్ ది లార్డ్. ఎవరికి విరోధండి దేవుడు? ఎవరికి విరోధి దేవుడు? వ్యర్థమైన దర్శనము. హెజ్కేల్ చెప్తున్నాడు, నేను ప్రకటించినటువంటి ఒకవేళ లేకపోతే నేను దర్శనం ఇవ్వకుండా లేకపోతే నేను మాట్లాడకుండా నేనే మాట్లాడని మీతో చెప్తాను. నాకు యెహోవా దేవుడు దర్శనం ఇచ్చాడని నేను కనీసం దర్శనం ఇవ్వకపోయినని చెప్తాడు. ఇది దేవుని మాట అని చెప్తారు. చెప్పలేదు ఏం చెప్తారు? ఇది యెహోవా కలిగినటువంటి దర్శనం అని బోధిస్తారు. దేవుడు ఏం చెప్తున్నాడంటే వారికి శ్రమ, నేను వారికి విరోధిని. మరొకసారి చదవండమ్మా 7వ వచనం. నేను సెలవీయకపోయినను ఇది యెహోవా వాక్కు అని మీరు చెప్పిన ఎడల మీరు కనినది వ్యర్థమైన దర్శనము కదా. మీరు నమ్మదగిన సోదరుగాండ్రు అయితిరి కదా. ఎవరు సోదరుగాడంటే? చెప్పేవాడు సోదరుగాడే, వినేవాడు కూడా సోదరుగాడే. ఎందుకంటే అది అవ్వదు, ఇది జరగదు. అది దేవుని మాట అవ్వదు, ఇదేమో జరగదు. కానీ ఏం చెప్తారంటే ఇది దేవుని మాట అని చెప్తారు. ఉన్న వాస్తవముగా ప్రకటించుతున్నటువంటి బోధ ఎంతవరకు ఈ లోక సమాజంలో జరుగుతుంది? ఎంతవరకు జరుగుతుందండి? జరగట్లా. ఆశ్చర్యం. ఎందుకంటే యేసుక్రీస్తు ముందుగానే చెప్పాడు. మొదట భ్రష్టత్వం సంభవించును. అపోస్తుడైనటువంటి పౌలుకు ప్రకటించినటువంటి సువార్తలో పరిశుద్ధాత్మ అనుగ్రహించినటువంటి మాట, మొదట భ్రష్టత్వము సంభవించును. భ్రష్టత్వం ఎక్కడో కాదు, క్రైస్తవంలోనే సంభవించును. మొదట భ్రష్టత్వం సంభవించును, నాశన పాత్రుడు బయలుదేరుతాడు. పాప పురుషుడు బయలుదేరితే గాని ఆ దినము రాదు. ఇది ఆయన రాకడ గురించి వచ్చినటువంటి సూచన, చెప్పినటువంటి మాట. ఇది నిరర్థకము కాదు. ఏదంటే వాగ్దానం మనం తీసుకొచ్చినటువంటి వాగ్దానం ఏది కావాలంటే అది, మనుషులు ఏది చెప్తే అది, నేను ఏది రాస్తే అది వాగ్దానం అయిపోదు. నేను కొన్ని వచనాలు తీసుకుని రాసేసి మీకు ఇచ్చేస్తే అది వాగ్దానం అవ్వదు. నేను కొన్ని ప్రింట్ చేస్తే మీకు వచ్చేస్తే అది వాగ్దానము కాదు. దేవుడు చిత్తం అవ్వాలి, దేవుడు మాట్లాడాలి. మాట్లాడినటువంటి మాట ఏంటో నీకు గమనించాలి. గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం చదువునమ్మా. గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం. యేసుక్రీస్తునందలి విశ్వాస మూలముగా కలిగిన వాగ్దానము విశ్వసించు వారికి అనుగ్రహింపబడినట్లు లేఖనము అందరినీ పాపమునకు లోనైన వారిని. ఒకసారి మరల చదవండి. అది లేఖనము అందరినీ పాపములో బంధించెను. మీరు బైబిల్ చదవండి. చదవాలి. యేసుక్రీస్తునందలి విశ్వాస మూలముగా కలిగిన వాగ్దానము విశ్వసించు వారికి అనుగ్రహింపబడునట్లు లేఖనము అందరినీ పాపములో బంధించెను. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఏమనుగ్రహిస్తున్నాడంట? దేవుడు ఎవరైతే ఆయన పట్ల విశ్వాసం ఉంచుతారో ఆ వాగ్దానమును అనుగ్రహించినట్లు విశ్వసించినటువంటి వారికే. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 6వ పత్రం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం.
తన తోడు అని ప్రమాణం చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిత్యముగా నిన్ను విస్తరింపనిత్తును అని చెప్పాను. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దానము ఫలము పొందెను. ఇక్కడ 2 వాగ్దానాలు ఉన్నాయండి, మనం పుచ్చుకొనిచ్చినటువంటి వాగ్దానం. ఏ వాగ్దానాలు ఉన్నాయి? నిత్యముగా నేను ఆశీర్వదించును అనే ఒక వాగ్దానం. 2వ వాగ్దానం ఏంటంటే నిత్యముగా నిన్ను అభివృద్ధి చెందిస్తాను. ఇది అంత సంతోషం అండి మనుషులకి ఇస్తే వాగ్దానం, ఎంత సంతోషం. కానీ ఎవరి గురించి చెప్పినటువంటి మాట ఇది? ఎవరి గురించి అండి? అబ్రాహాము గురించి. అబ్రహాము గురించి కాదు, అబ్రాహాము గురించి చెప్పినటువంటి మాట. ఆ వాగ్దానానికి లోబడ్డు కాబట్టి అబ్రహాము అయ్యాడు. దేవుని యొక్క మాటకు లోబడ్డాడు కాబట్టి అబ్రాహామును అబ్రహాముగా మార్చాడు. ఆయన అబ్రహాముగా సిద్ధపడ్డాడు అబ్రహాము. ఇది అబ్రహాము గురించి మాట్లాడినటువంటి మాట. నిత్యముగా నిన్ను ఆశీర్వదిస్తాను, నిత్యముగా నిన్ను విస్తరింపు చేస్తాను. ఈ మాట పట్టుకున్నాడు అబ్రహాము. ఎందుకంటే నాకు మాట ఇచ్చినటువంటి వాడు నమ్మదగినటువంటి వాడు అని. నాకు మాట ఇచ్చినటువంటి వాడు, వాగ్దానం చేసినటువంటి వాడు, నమ్మదగినటువంటి వాడని ఎక్కడ ఉన్నాడో ఎక్కడికి వెళ్ళిపోయాడు? కల్దీలు ప్రాంతంలో ఉన్నాడు. దేవుడు చూపిస్తున్నటువంటి ప్రాంతంలో వెళ్ళిపోయాడు. కల్దీలు ప్రాంతం అని హారాను గ్రామంలో. ఇది తీసుకొచ్చి మనకు తగిలిచ్చేస్తే బోర్డు మెడకో ఎక్కడో సంగ నాది అయిపోతుందండి. రోజు వేసి తిరిగినా నాది అవుతుందా? ఎన్ని రోజులు వేసి తిరిగినా, ఎన్ని సంవత్సరాలు వేసి తిరిగినా నాది అవుతుందా? ఎందుకంటే ఒకవేళ ఈ వాగ్దానం కనుక మీరు పొందుతున్నారు అని అనుకుంటే అపోస్తలుడైన పేతురు మీకు హెచ్చరిక చేస్తున్నాడు. ఒకసారి చదవండి, పేతురు గారు రాసినటువంటి పత్రిక. పేతురు గారు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం. సర్వ శరీరము గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వులే ఉన్నది, గడ్డి ఎండను దాని పువ్వులు రాళ్ళను. అయితే ప్రభు వాక్యం ఎల్లప్పుడూ నిలుచును, మీకు ప్రకటించిన సువార్త ఈ వాక్యమే. ఒకవేళ శరీర సంబంధంలో మీరు వర్ధిల్లినను, శరీర సంబంధంలో విస్తరించినను, శరీర సంబంధం గొప్పదైన ఆశీర్వాదం పొందినను ఇక్కడ చెప్తున్నాడు వాడిపోవలసి వస్తుంది అని. అంటే దేవుని వాక్యం నిరర్థకమైనట్లా? దేవుని వాక్యం ఏమవుతుందంటే నిరర్థకమవుతుంది మీరు ప్రకటించుతున్నటువంటి సువార్త విషయంలో ఆలోచన చేస్తే. మీరు ప్రకటించినటువంటి దైవోపదేశములు, వాగ్దానం అని చెప్తున్నటువంటి ఏ ఒక్క వంచన మాటగా మీరు చెప్తున్నారు, ఆ మాట అంతా ఇక్కడ నిరర్థకమవుతున్నది. ఎందుకంటే దేవుడు ప్రకటించినటువంటి మాట కాదు, దేవుని యొద్ద నుంచి వచ్చినటువంటి వాగ్దానము కాదది. నేను సంతోష పెట్టాలని, ఒకవేళ మీ అందరూ సంతోష పెట్టాలి, 4 రాళ్ళు సంపాదించుకోవాలంటే నేను చేయొచ్చా? చేస్తే నేనేమవుతాను? నేను వంచనగా బోధిస్తున్నాను, దేవుని దాసుడు కాదు, నా కడుపుకి నేను దాసుని అవుతాను. ఎవరికి అవుతాను? నా కడుపుకి నేను దాసుని అవుతాను. నా కడుపుకి నేను దాసుని అయితే దేవుని దాసుని కాదు. ఇక్కడ సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, వారు అందమంతయు గడ్డి పువ్వులే ఉన్నది, గడ్డి వాడును దాని పువ్వును రాలును. అయితే ప్రభు వాక్యం ఎల్లప్పుడూ నిలుచును, అది మేము ప్రకటించుచున్నటువంటి సువార్త అయ్యా. మరొక మాట ఏం చెప్తున్నాడంటే అపోస్తలుడైన పేతురు, ఒకసారి మరలా చదువుతారా? పేతురుగా రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. యేసుక్రీస్తు దాసుడను
రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి మా వలనే అమూల్యమైన విశ్వాసం పొందిన వారికి శుభమని చెప్పి వ్రాయినది తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వారి గురించి అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవశక్తి జీవమునకు భక్తికి కావలసిన వాటిని అన్నిటినీ మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు ప్రభువైన యేసు క్రీస్తు గూర్చినట్టు అనుభవ జ్ఞానం వలన మీకు కృపయు సమాధానము విస్తరించునుగాక. ఆ మహిమ గుణాతిశయమును బట్టి ఆయన మనకు అమూల్యమును అత్యధికమైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇది దేవుని యొక్క వాగ్దానం, సర్వలోకానికి చెందుతున్నటువంటి వాగ్దానం, ప్రతి ఒక్కరు కూడా చెందవలసినటువంటి వాగ్దానం, పొందుకోవలసినటువంటి వాగ్దానం. ఎంత గొప్ప వాగ్దానాలు ఉన్నాయండి బైబిల్లో, ఎంత గొప్పదైన వాగ్దానాలు ఇస్తున్నాడని ఎంతమంది ప్రకటించారు. ఇది సర్వ శరీరులకు ప్రకటించుతున్నటువంటి వాక్యం, వాగ్దానం. యాకోబు చెప్తున్నాడు, యాకోబు రాసినటువంటి పత్రికలో, ఒకసారి చదువుతారా? 1:12 ఒకసారి చదవండి చివరిగా. యాకోబు రాసినటువంటి పత్రిక 1:12 శోధనను సహించినటువంటి వాడు ధన్యుడు, వాడు శోధనకు నిలిచిన వాడైతే ప్రభువు తనను ప్రేమించు వారికి వాగ్దానం చేసినటువంటి జీవ కిరీటమునిచ్చును. జీవ కిరీటం అంటే ఎప్పుడు కూడా ఉండేది అని అర్థం. ఇక్కడ సర్వ శరీరుల వలె ఎండిపోయేది కాదు, గడ్డి వలె వాడిపోయేది కాదు, పువ్వు వలె రాలిపోయేది కాదు, నిరంతరం నిలిచేది. అది గొప్పదైనటువంటి వాగ్దానం. దానికోసం ప్రతి వ్యక్తి ప్రయాసపడాలి, దానికోసం ప్రతి వ్యక్తి తపన పడాలి, ఆయన కోసం ఎదురు చూడాలి. ఈ వాగ్దానం అందరూ కూడా చెందుతుంది. ఇది దేవుని వాగ్దానం. ఎంతమంది మనస్కరిస్తారంటే ఇది చూసామా, ఏమవుతుందండి, ఇది చూసామా, ఇది జరిగేమా అనేటువంటి అవిశ్వాసంలో ఉంటున్నారు. కానీ ఇక్కడ విశ్వసించినటువంటి వారికి మాత్రమే ఆ అనుగ్రహము, ఆ వాగ్దానం. ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా వాక్యమును పరిశీలన చేసి ఉన్నటువంటి సందర్భాలను మనము తీసుకునేటువంటి వాగ్దానం అసలు దేవుని వాగ్దానమేనా, లేదా ఒకడు ప్రకటించినటువంటి ప్రింట్ చేయబడినటువంటి ఒక మాట, వాడికి ఏదో ఉద్దేశం వచ్చింది, మాట బాగుంది కదా అని ఇవన్నీ చక్కగా ప్రింట్ చేస్తే కొన్ని నాకు బాగా సేల్ అవుతాయి, నేను మంచి ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలని వాడి ఆలోచనకు నీవు వాగ్దానం అనుకుంటే ఎంత అవివేకం అవుతున్నావో ఒక్కసారి అయినానో ఆలోచించి. ఎవరైనానో ఈ వాక్యం చూసినటువంటి వారు బైబిల్ గ్రంథం చక్కగా దగ్గర పెట్టుకుని చెప్పబడినటువంటి వాక్యం పరిశీలన చేస్తే దేవుని వాగ్దానం ఏంటో మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడి ఆ వాగ్దాన ఫలములు పొందడానికి మనమందరూ కూడా ఇంకా సిద్ధపడి ఇంకా విశ్వాసం ఉంచి మనతో ఆయనతో కూడా మనం ముందులాగున ఆ వాగ్దాన ఫలం పొందాలి. నిత్య జీవ కిరీటం అనేటువంటి వాగ్దానము పొందాలి. దీనికోసం ప్రయాసపడినటువంటి వాడు, దీనికోసం నిరంతరం ఎదురు చూసినటువంటి వాడికి, ఆయనలో విశ్వాసం వచ్చినటువంటి తగినటువంటి క్రియలను కనపరుచుకున్నటువంటి వాడికి మాత్రమే ఈ వాగ్దానం ఫలమును పొందగలిగినటువంటి వాడిగా ఉన్నాడు. ఒకవేళ ఈ వాగ్దానం మీకు కావాలంటే మనం అందరూ వాక్యం అంగీకరించాలి, దేవుని యొక్క మాటను అంగీకరించాలి. మనుషులు కల్పించినటువంటి దైవోపదేశములుగా, మనుషులు కల్పించిన వ్యర్థమైన నిష్ప్రయోజనమైనటువంటి దాని కాదు. దేవుని మాట ఎప్పుడు నిరర్థకం కాదు. ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడి దేవునికి వాక్యం అంటే ఏంటి, దేవునికి వాగ్దానం అంటే ఏంటి, వాగ్దాన ఫలం ఎలా ఉంటుంది, ఈ పరిశీలన చేస్తూ ప్రతి విషయమును మీరు ప్రార్థన చేసిన పక్షంలో, ప్రతి విషయంలో మీరు విశ్వాసం ఉంచిన పక్షంలో, ప్రతి విషయంలో నిరీక్షణ కలిగినటువంటి వారుగా ఉండిన పక్షంలో ఆ వాగ్దాన ఫలము మనందరికీ అవుతుంది.
ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడమని మీ అందరూ కూడా కోరుచున్నాను. ఈ మాటలు ముగిస్తున్నాను. సర్వశక్తివంతుడైనటువంటి దేవుడు మన హృదయమందు ఈ మాటలను ముద్రింపచేయును గాక. ఆమేన్. ఆమేన్.